ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య కాలంలో ఒక విషయం గమనించారా? జలుబు చేశాక కనీసం ఒక 5, 10 టాబ్లెట్లు యేసుకుంటే కూడా ఇప్పుడు జలుబు తగ్గట్లేదు. మీరు గమనించారో లేదో కోవిడ్‌కి ముందు అంటే 2020కి ముందు మనకి జలుబు చేశాక ముందు రోజు ఒకటో, రెండో టాబ్లెట్ యేసుకుంటే మరుసటి రోజుకి జలుబంతా సెట్ అయిపోయి మన బాడీ అంతా కొంచెం ఫిట్‌గా అయిపోయేది. అంటే అప్పటికి అర్థమైపోయేది. మనకి 1, 2 టాబ్లెట్స్ యేసుకోగానే జలుబు తగ్గిపోయింది. నాకంతా బాగా అయిపోయిందని. బట్ ఇప్పుడు గమనించారో లేదో కనీసం ఒక షీటు టాబ్లెట్లు యేసుకున్నా కూడా అంటే ఒక 5, 10 టాబ్లెట్లు కోర్స్ వాడినా కూడా ఇప్పుడు జలుబు ఏమాత్రం లొంగట్లేదు. ఏమాత్రం తగ్గట్లేదు. జలుబు చేస్తే కనీసం ఒక వారం రోజుల పాటు జలుబనేది ఇబ్బంది పెడుతుంది. అంటే కోవిడ్ తర్వాత మన శరీర తత్వం పూర్తిగా మారిపోయింది. కోవిడ్ తర్వాత నుంచి మన బాడీ ఇమ్యూనిటీని పూర్తిగా కోల్పోయింది. అంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్‌ని కూడా మన బాడీ తట్టుకోవడం మానేసింది. సో, జలుబు వచ్చిందంటే జలుబు ఒక్కటే రాదు. ఫస్ట్ 1, 2 డేస్ జలుబొస్తుంది. జలుబు తర్వాత బాడీ పెయిన్స్ ఒస్తాయి. బాడీ పెయిన్స్ తర్వాత చిన్నగా చలి, జ్వరం స్టార్ట్ అవుతుంది. చలి, జ్వరం స్టార్ట్ అయినాక వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. వామిటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్‌కెళ్తాం. సో, అప్పుడు తెలుస్తుంది అది డెంగ్యూనా, మలేరియానా, చికున్‌గున్యానా, టైఫాయిడా, వైరల్ ఫీవరా అని. సో, ఇలా ఉంది ఇప్పుడు జబ్బులు వచ్చే వరుస క్రమం మన శరీరానికి సంబంధించి. కాబట్టి అంటే కనీసం ఒక 5, 6 టాబ్లెట్లు యేసుకుంటే గానీ జలుబు కూడా లొంగట్లేదు. జలుబు కూడా తగ్గట్లేదు. మరి అలాంటిది ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తే కనీసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక వారం, 10 రోజులు లేదంటే 2, 3 వారాలు పడుతుంది. అది కూడా హాస్పిటల్‌కెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఓ 10, 15 రోజులుండి ట్రీట్మెంట్ తీసుకుంటే గానీ ఇవాళ జబ్బులు తగ్గించుకోలేని పరిస్థితి. సో, ఇది వర్షాకాలం గాబట్టి ఈ డెంగ్యూ, మలేరియాలు, చికున్‌గున్యాలు తర్వాత ఈ వైరల్ ఫీవర్‌లు ఇవన్నీ కూడా అంటువ్యాధులు. ఇంట్లో ఒక్కరికి గాని స్టార్ట్ అయినియి అంటే ఆబ్వియస్‌గా ఇద్దరు, ముగ్గురికి వెంటనే కూడా ఈ ప్రమాదకరమైన అంటువ్యాధులు సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోతాయి. మరి ఒకరికొస్తేనే కష్టం. ఒక మనిషి వారం, 10 రోజుల పాటు హాస్పిటల్‌లో బెడ్ మీద ఉంటేనే ఇల్లంతా గుల్లైపోద్ది. చేతుల్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. కానీ ఒకేసారి ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు గాని హాస్పిటలైజ్ అయితే ఇక నిజంగా ఆ సిట్యుయేషన్ అసలు ఏమాత్రం ఊహించుకోలేం. డబ్బు ఎంత ఖర్చవుతుంది అన్నదానికి ఇక లెక్కలేదు. డబ్బొకటే కాదు ఇల్లు, ఒల్లు మొత్తం గుల్లైపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన జబ్బులు మన ఇంటి వరకు రాకముందే, మన వరకు రాకముందే అంతా బాగున్నప్పుడే మనం పూర్తి స్థాయి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరానికి, మన ఫ్యామిలీకి మంచి ప్రొటెక్షన్ కల్పించే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. మన కుటుంబానికి ఆర్థిక భద్రతను, ఆర్థిక భరోసాని కల్పిద్దాం. థాంక్ యూ సో మచ్.